సంస్థాన్ నారాయణపూర్, యాదగిరి జిల్లా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూలు సుమారు 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆడపిల్లలు మగపిల్లలు కలిపి. బాత్రూములు మాత్రం 2 ఉన్నాయి. సరిగ్గా నిర్వహణ అనేది లేదు. మరి ఇలాంటి స్కూల్స్ గవర్నమెంట్ నడుపుతూ మా స్కూలుకి రండి, మా స్కూలుకు రండి, మా క్లాసుకు రండి, మేము మంచిగా చూస్తాం, మంచిగా చేస్తాం అని స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఇంటింటికి పోయి పిల్లలను తీసుకొని వచ్చి ఇలాంటి బాత్రూములు లేనటువంటి స్కూళ్ళల్లో జాయిన్ కమ్మంటున్నారు. స్లాబ్ ఉంటే గోడలుండవు, గోడలుంటే కింద బండలుండవు, బండలుంటే బెంచీలు ఉండవు. ఈ విధంగా గత 10 సంవత్సరాల పరిపాలన నుంచి ఈ స్కూల్స్ రన్నింగ్లోనే ఉన్నాయి. మరి ఇలాంటి స్కూళ్ళల్లో ఎందుకు ఈ బీద పిల్లలను భయపెట్టి మా స్కూల్కి రండి అని పిలుస్తున్నారు? అంటే ఏదో కష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఇళ్ళల్లో పనులు చేసుకొని, వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనులు చేసుకొని పిల్లల్ని ఏదో ప్రైవేట్కి పంపిస్తుంటే అక్కడ కూడా చదవనీయకుండా మా స్కూలుకు రండి, మా ఇంటికి రండి అని అన్నట్టుగా ఉన్నది ఈ యొక్క వార్త యాజ్ పర్ సాక్షి న్యూస్ పేపర్. కానీ ఈ పద్ధతి బాగలేదు. చదివే పిల్లల్ని చదివించుకొనియండి ఆ బీద ప్రజల్ని. ఎందుకు మీరు పోయి మా స్కూల్లో ఇది పెడుతున్నాం, అది పెడుతున్నాం, బట్టలు ఇస్తున్నాం అని అంటారు. ఆ పిల్లల్ని తెచ్చుకుంటారు, అది సగంలో ఆ స్కూల్ పోతుంది, ఆ బాత్రూములు ఉండవు. ఎందుకు ఈ కంపు అని అంటున్నటువంటి ప్రజలు ఏదో బాధలు పడి పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేసుకొని వాళ్ళు చదివించుకుంటున్నారు. చదివించుకునేవ్వండి. ఇల్లు తిరిగి ఎందుకు ఈ ప్రచారం, ఈ పనికిరాని ప్రచారం? మీరేదో ఇప్పుడు తిరుగుతారు, పిలిపించుకుంటారు, స్కూల్లో జాయిన్ చేసుకుంటారు, 2 నెలలు మధ్యాహ్నం సాయంత్రం ఏదో అన్నం పెడతారు, తినండి అంటారు. ఆ తర్వాత సంగతి దేవుడెరుక. మీరున్నంతసేపు ఇది నడుస్తుంది, ఆ తర్వాత గవర్నమెంట్ లేదంటారు. ఇవన్నీ ఎందుకు? చదువుకునే వాళ్ళని చదవనియండి, వాళ్ళని చెడగొట్టకండి. ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి ఒకసారి. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.